బ్రెస్ట్ లో నొప్పి రావడాన్ని మనం మాస్టాల్జియా అంటాం. దీనికి బినైన్ కాజెస్ ఉంటాయి, మాలిగ్నెంట్ కాజెస్ కూడా ఉంటాయి. బినైన్ కాజెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ది హార్మోన్ లో మార్పులు రావడం. ఈ హార్మోన్ చేంజెస్ ఎప్పుడెప్పుడైతే వస్తాయో అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు కానీ, కొంతమందికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు డల్ ఏకింగ్ పెయిన్ లా రావడము, హెవీగా అనిపించడము, బాగా బరువెక్కినట్టు అనిపించడము, బాగా టైట్ గా అనిపించడము, బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, దీనిని సైక్లికల్ మాస్టాల్జియా అంటాం. ఇది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత తగ్గిపోతుంది నొప్పి. ఇంకా రెండో కారణం బ్రెస్ట్ లోనే మార్పులు రావడం అంటే ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అంటాం. బ్రెస్ట్ లో సిస్ట్లు ఉండడం కానీ, బ్రెస్ట్ లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ లా కూడా బ్రెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ క్యాన్సర్ లో పెయిన్ అనేది ఎర్లీ స్టేజెస్ లో అసలు ఉండదు. కానీ ఈ బ్రెస్ట్ లో ఉన్న లంప్ ఎప్పుడైతే సైజ్ పెరుగుతూ ఉంటుందో దాని చుట్టూరుతా ఈ నిపుల్ డిస్టార్షన్ రావడము, రెడ్నెస్ అంటే చర్మం అంతా రెడ్ గా అయిపోవడము, చర్మం పైన ఒక ఆరెంజ్ పీల్ లా ఇట్లా ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉండేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లో పెయిన్ వస్తూ ఉంటుంది.